రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలోని ఎఫ్సీఐ గోదాముల్లో తాయిలాలు ప్రచార సామాగ్రిని నిల్వ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పసిగట్టింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధీనంలో ఉన్న గోదాములు తెరిపించేందుకు మాత్రం హైడ్రామా నడిచింది. వాటి జోలికి వెళ్లొద్దని వైకాపా నేతలు ఒత్తిడి చేయడంతో సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఉన్నతాధికారులు, పోలీసులు కుంటి సాకులు చెప్పారు. మీరొచ్చే వరకు అక్కడి నుంచి కదలేది లేదని తెదేపా నాయకులు, దిగువ స్థాయి సిబ్బంది తేల్చి చెప్పడంతో చివరికి వారు అక్కడికి చేరుకున్నారు. వైకాపా నేతల భాగోతాన్ని ప్రజలకు చూపారు. తాయిలాలు ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క ఇక్కడ భారీగా నగదు ఉందని ప్రచారం జరిగింది. స్వాధీనం చేసుకున్న సామాగ్రిలో చేతి గడియారాలు, అట్టలు, వ్యసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువులున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు తరలించినట్టు అక్కడి పుస్తకంలో రాసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం చేశారని తేలింది. ఈ గోదాంలో పక్కనే ఉన్న సిడబ్ల్యూసీ గోదాముల్లో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచారు. మరోపక్క ఈ సామాగ్రి భద్రపరిచిన గదిలో ఇంకోవైపు షట్టర్ కింద భాగం పగలగొట్టి ఉండటం గమనార్హం. అందరూ బయట అయిపోయింది. ఇంకా మా లీడర్ గారు కూడా వస్తున్నారు. మేము ముందు వచ్చాము. చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు తిరుపతి వాళ్ళు ముందు మా లీడర్ వస్తున్నారు. మీరు ఒకటే పార్టీ నుంచే కదా సార్, ఇది డివైడ్ చేస్తున్నారు సార్. మేము చూసేటట్టుంటే ఎఫ్ఎస్సి టీమ్ లో కంప్లైంట్ చేసుకోండి. ఇంకేం అవసరం లేదు, కంప్లీట్ అవసరం లేదు. ఏం టీ షర్ట్లా చీరలా పార్టీ సింబల్ ఉంది కదా. డౌన్ చేయి. గొడుగులు చూపేట
మామూలు గొడుగులు పెద్ద గొడుగులు డిటిహెచ్ కూడా ఇస్తున్నారా? చూపించురా లైట్లు అవుతాయా? స్విచ్ ఆఫ్ మీది నా స్విచ్ ఆఫ్ తీసుకెళ్ళమన్నా పంపించే